ముందుగా రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. ఇందులో యాక్ట్ చేస్తున్నారు ఇంకెవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరైనా ఉంటే దయచేసి పైకి రండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా డైనమిక్ మీడియా అండ్ ప్రెస్కి వెల్కమ్. డైనమిక్ అని ఎందుకంటే ఈ మధ్య న్యూస్ చూడటం అనేసి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని Q&A అని చాలా వస్తున్నాయి. అందులో ఫోకస్ ఆర్టిస్టులు సినిమా కన్నా కూడా వీళ్ళ డైనమిజం ఎక్కువగా ఉంది కనుక దయచేసి మీ సౌహృదయంతో మీ డైనమిజం కొంచెం డబల్ చేసి పెంచండి. ఈసారి చిన్న సినిమా కనుక దీనికి పెద్ద సినిమా తీసుకెళ్ళాలంటే మీరే కారణం. ఇప్పుడు నేను మొదట మాట్లాడబోయేది ఇద్దరు గురించి. నాకు చాలా ఇష్టమైన శేఖర్ కమ్ముల అండ్ అనిల్ రావుపూడి అండ్ రైటర్గా వచ్చేసావా? రవి. మీ ఇద్దరి కోసం ఇది, శేఖర్కి నీకోసం. నేను కొంచెం బిజీగా ఉన్న రోజుల్లో, అంటే బిగినింగ్ 25-30 సినిమాలు తీస్తున్న రోజుల్లో నడుము నొప్పి ఎక్కువ ఉండేది. సరే, అన్ని దేశాల్లో, ఇండియాలో కాకుండా అన్ని దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డాక్టర్ ఎవరు, నడుము నొప్పి ట్రీట్మెంట్ ఏంటి అంటే అతి కష్టం మీద అన్ని దేశాల్లో వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కదా, రెస్ట్ తీసుకోండి అంటున్నారు. రెస్ట్ తీసుకుంటే ఫుడ్ ఎట్టా వస్తుంది? వాళ్ళకంటే కూర్చుని పని చేసినా డబ్బులు వస్తాయి డాక్టర్స్కి. సరే, అమెరికాలో చాలా ఫేమస్ డాక్టర్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం. అంటే ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే 1 నెల రోజులు 2 నెలలు పడుతుంది. నాకు తెలిసిన వాడి ద్వారా రికమెండేషన్తో శేఖర్ అండ్ అనిల్ ఆయన మొత్తం టెస్ట్ చేశాడు. చేసిన తర్వాత డైరెక్టర్ అంటే ఏం చేస్తారు అంటే సినిమా డైరెక్ట్ చేస్తామండి, కార్డు లాస్ట్లో పడుతుంది అని చెప్పి. అది కాదు నేను చెప్పేది, స్టోరీ ఎవరు సెలెక్ట్ చేస్తారని. డైరెక్ట్ నేనేనండి. డైలాగ్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? నేనేనండి. మ్యూజిక్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? పాటలు ఎవరు సెలెక్ట్ చేస్తారు? నేనేనండి. ట్యూన్లు ఎవరు ఓకే చేస్తారు? నేనేనండి. కెమెరా షాట్ ఎవరు చెప్తారు? నేనే చెప్తాను. షాట్ ఎలా చెప్తారో చూపిండి అన్నాడు. సరే, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి తెలియదు. ఇలా కూర్చుని ఇవన్నీ చెప్పిన తర్వాత మీ నడుము నొప్పి తగ్గాలంటే ఇందులో ఏదో ఒక పనే చేయండి, మిగతా మానేయండి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీస్తారన్నాడు. అప్పుడు 4, 5, 6, 7, ఒక సంవత్సరం 8 సినిమాలు కూడా తీశాను. 4 సినిమాలు తీస్తారా ఇవన్నీ చేస్తూ? సంవత్సరానికి ఒక సినిమా తీయమన్నాడు. నేనన్నా తీసిందే ఒకటైతే అది అడగకపోతే నా పరిస్థితి ఏంటి? తీస్తే కానీ ఆ రోజుల్లో అలా ఉండేది. ఎందుకంటే నేను ఒక సినిమా తీస్తుండగానే నెక్స్ట్ పిక్చర్కి కృష్ణ గారి డైరెక్షన్లోను, ఆ నెక్స్ట్ పిక్చర్ సోమవారి డైరెక్షను, తర్వాత నెక్స్ట్ పిక్చర్ రామారావు డైరెక్షను, ఇట్లా వరుసగా పిక్చర్ ఫెయిల్ అయినా లేకపోయినా కూడా అవి కంటిన్యూ అవుతూ ఉండేవి. అందుకని 110 తీయగలిగాను. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయం చెప్తాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వీళ్ళు 2 ఏళ్ళకో సినిమా 3 ఏళ్ళకో సినిమా తీస్తారు ఏమిటి అని ఆలోచిస్తే, వీళ్ళ సినిమా కోసం జనం వెయిట్ చేస్తారు. శేఖర్ సినిమా మోడీ గారితో కంపేర్ చేయొచ్చు. టీతో ప్రైమ్ మినిస్టర్ అయినట్టు కాఫీతో శేఖర్ కమ్ములు అయ్యాడు. ఆ సినిమాకి పాపం ఎంత ప్రమోషన్ చేశాడో. నాకు ఏదైనా పిక్చర్ నచ్చితే కొత్త డైరెక్టర్ అని సరే పిలిచి మాట్లాడతాను అన్నమాట. అట్లా హ్యాపీ డేస్ అప్పుడు ప్రతిసారి శేఖర్ని పిలుస్తాను. సచ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్,
సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని చూపించిన డైరెక్టర్. అందునే పర్టికులర్గా వీళ్ళు 3 ఏళ్లకు ఒక సినిమా తీసినా కూడా శేఖర్ ఎప్పుడు తీస్తాడు సినిమా అనే ఆడియన్స్ కోట్ల మంది ఉండటం అనేది మీ అదృష్టం అమ్మ. నాలాగా ఫాలో అవ్వకండి. అలాగే మన అనిల్ కూడా ఒక పటాస్ అని ఒక ఇన్స్పెక్టర్ సినిమాతో మొదలుపెట్టి భగవంత్ కేసరి అని వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ వరకు వచ్చి ఇప్పుడు చిరంజీవిని దాటి ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మేమందరం కూడా అనిల్ ఫోన్ చేసి అనిల్ నవ్వించవయ్యా 3 నెలలకు సినిమా తీయి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. సో వాళ్ళ డైరెక్టర్స్ వాల్యూ ఎలా ఉందంటే వాళ్ళ సినిమా కోసం జనం ఎదురు చూస్తున్నారు. అది మేమందరం చేయలేకపోయిన పని మీరు చేశారు. మీ ఇద్దరికే కంగ్రాచులేషన్స్. అట్లాగే మన బివిఎస్ రవి అతను చిన్న ఆర్టిస్టుల కాడి నుంచి పెద్ద ఆర్టిస్ట్ చిరంజీవి వరకు రోజు ఎవరింట్లో ఉన్నామంటే చిరంజీవి ఇంట్లో అంటాడు, ఓ రోజు నాని ఇంట్లో ఉంటాడు, ఓ రోజు ఇట్లా అందరికి అండగా ఉండు తను సినిమాలు తీశాడు. ఇంకా మంచి సినిమాలు తీయాలని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఇది మ్యాంగా మీడియా ద్వారా దొరుకుతుంది కనుక రాము సరే కొత్త వాళ్ళని పరిచయం చేయటం ఎప్పటి నుంచో నాకు ఇష్టం. అన్నిటికన్నా సినిమా సక్సెస్ కన్నా కూడా జీవితంలో కొత్త వాళ్ళని పరిచయం చేయటం. విక్టరీ వెంకటేష్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, వాళ్ళ హనుమాన్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ 100 సినిమా చేసిన అతను హనుమాన్గా ఎదిగాడు. మొన్న శ్రీలీల అండ్ రోషన్ హీరోయిన్లు అయితే కుప్పలు అనుకోండి. ఇలా కొత్త ఆర్టిస్టులని కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం చాలా ఇష్టం. ఈ మధ్య ఒకసారి ఓటీటీలో చూస్తూ ఉంటే మా శేఖర్ తీసిన పంచతంత్ర కథలని ఆహాలో చూశాను. అద్భుతమైన ఫోటోగ్రఫీ ఎవరు అనుకున్నాను. అతనే అన్నాడు. డైరెక్టర్ ఎవరు? అతనే. కథ ఎవరిది? అతనే. డైలాగ్స్ ఎవరు? అతనే. వెంటనే పిలవండి అన్నాను. కథ చెప్పాడు. కథ చెబితే వెంటనే చెక్కు రాసి వెంటనే ఇచ్చేసాను, ఈ సినిమా నువ్వు తీస్తున్నావు అని. ఇతను ఆశ్చర్యపోయాడు. పూలు పళ్ళు వాడుకున్నాయన బెలూన్ కోసం ఎందుకు తీస్తున్నాడు సినిమాని. అట్లాగే ఒక కొత్త ఈ సినిమా ఇంత ఫ్రెష్గా ఉంది కాబట్టి 100% కొత్త వాళ్ళే ఉండాలి, ఎవరో రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉండకూడదని చెప్పేసి ఇంకెవరో కాదు సునీత కొడుకుంటేనే కరెక్ట్ ఇది అంటే ఫోటోలు చూసాం చాలామంది. సునీత కొడుకు గురించి మన శేఖర్ చెప్పాడు, ఆదిత్య కూడా చెప్పాడు. పిలిచాను, క్యారెక్టర్కి బాగా సూట్ అవుతాడని చెప్పి సునీతని. తర్వాత హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి అనుకుంటే భావన దాక్కోవద్దు. నా దృష్టిలో అమ్మాయి సావిత్రి అంత నటన ఉంది. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చింది, ఎంతో కమిట్మెంట్, రిహార్సల్స్ చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. సరదాగా శ్రీలీలని బుక్ చేయకముందు రిహార్సల్స్కి రమ్మంటే కూడా వచ్చి పనిచేసింది. అంటే నటన అంటే అంత ప్యాషను, అంత అద్భుతంగా చేసింది. ఈ సినిమా చూస్తే మళ్ళీ అసలు హెవీ డ్రామా కానీ గ్లామర్ కానీ రెండు కావాలంటే ఈ అమ్మాయి. తర్వాత మహాదేవ్ అండ్ మధు రెండో జంటగా కొంత చిన్న జంట కావాలంటే ఎవరు అప్పుడప్పుడు కొంచెం తడవటానికి వాటికి పనికొచ్చేది ఎవరని చూస్తే వీళ్ళిద్దరికే ఆ స్కోప్ లేదు కనుక ఒక్క ఉసిరికాయ మటుకు వాడాను. సో మిగతా మా సాహితీ కానీ మిగతా అందరూ ఎంత అద్భుతంగా చేశారంటే మీ పేర్లు మర్చిపోయానమ్మా. అందరూ చాలా రియలిస్టిక్గా అనమాట, చాలా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా అంతా కూడా. ఈ చూడండి 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 అన్నా కూడా చూస్తారో తెలియదు, అయినా ట్రై చేస్తున్నాను. సరే భరణి గారైనా ఉంటే బాగుంటుంది, ఈ బుక్కల గురించి మాట్లాడటానికి ఎవరు మాట్లాడినా బాగుండదు అని చెప్పి. తర్వాత ఈ కొల్లాపూర్ అని బాగా ఇంటీరియర్ విలేజ్లో తీసాం. అక్కడి వరకు నేను వెళ్ళానని చెప్పి మా స్వామి శరణాన్ని
ఆదిత్యని మొత్తం బడ్జెట్ కానీ గిడ్జెట్ కానీ ఏం చేయాలన్నా ఈ చిన్న సినిమా తీయాలంటే ఎలా తీయాలని నాకు తెలీదు. అంటే మీకెందుకు మీరు పక్కన ఉండండి అని చెప్పి తనే కాస్టింగ్ కానీ గిస్టింగ్ కానీ చేసి దగ్గరుండి కాపీ వచ్చేవరకు దగ్గరుండి చేశాడు. థ్యాంక్ యూ ఆరాధ్య. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడలేదు, అంటే పని అయిపోయిందని కనపడలేదు అంతే. సరే ఆడియో ఫంక్షన్కి వచ్చారు కాబట్టి. అండ్ ఆకాష్ ఇతను సునీతకేమో కొడుకు, నాకేమో బాధ్యత. నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతను కూడా చాలా మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలని కొన్ని సీన్లు అవసరమైతే రీషూట్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తాడు. చాలా బాగా చేశాడు కూడా సినిమాలో కూడా. అంటే ఈ క్యారెక్టర్కి ఇతను తప్ప ఇంకెవరో సూట్ అవ్వరు, ఎవరు చేసినా కూడా ఈ సినిమా ఆడదు అన్నంత న్యాచురల్గా చేశాడు. అండ్ ఆల్ ది బెస్ట్ ఆకాష్. అండ్ సునీత, ఇలాంటి కొడుకునిచ్చినందుకు పాడుతూ ఉండగా పుట్టుంటాడు కనుక చాలా చక్కగా యాక్ట్ కూడా చేశాడు. అండ్ ఎవరినైనా మర్చిపోతే సారీ. ఇందులో హారిక, ఇంకో అమ్మాయి పేరేంటమ్మా, సాహితి, సునీత కలిసి టైటిల్ సాంగ్ పాడారు. మా కాస్ట్యూమ్ డిజైనర్, మా ఎడిటర్ అందరూ. అండ్ మ్యూజిక్ శాండీ. ఇతను ఫస్ట్ టైము బింబిసారాలో కీరవాణి గారి దగ్గర వయలినిస్టు పెద్ద హిట్ సాంగ్ పాడిచ్చాడు. ఏం పాట అది? అడగాలే, నీతో ఉంటే చాలు. అండ్ మంచి వయలినిస్టు. ఇతనికి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాం. కొన్ని కారణాల వలన అమెరికా వెళ్ళాడు. అప్పుడు వెంటనే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కనుక బొబ్బిలి పిలిచి మ్యూజిక్ చెప్తాం. అతను కూడా అద్భుతంగా చేశాడు. శ్రీలేఖ కొంత చేసింది. అందరికీ థ్యాంక్స్. ఎవరికి నేను మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇప్పుడు శిరాస్త్రి, ఇతను రామ్ గోపాల్ వర్మకి రాయగలడు, రాజమౌళికి రాయగలడు, రాఘవేంద్రరావుకి రాయగలడు. సో ఈయన పేరు దీంట్లో బలగంలో చూసి అర్జెంటుగా ఇతను ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ వేషమైనా ఉండాలని చెప్పి ఇతను కూడా అద్భుతంగా చేశాడు. చాలా రియలిస్టిక్గా ఉంటాడు. చాలా బాగా చేశారు. తప్పకుండా మీ అందరూ మీడియాకి ఒక షో వేస్తాం. నేను చెప్పిందని ఇందులో అబద్ధాలు ఉంటే అబద్ధాలని చెప్పండి, నిజాలు ఉంటే నిజాలని రాయండి. ఆల్ ది బెస్ట్. శేఖరు, అనిల్ ముందు వెళ్ళిపోవాలి కనుక ఫస్ట్ అనిల్ మాట్లాడతాడు.